ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ షిప్ రిపేర్ యార్డ్ స్కిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో ఆ స్కిల్డ్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది టోటల్గా ఎవరికి పంపించాలి అండ్ ఎన్వలప్ కవర్ మీద ఎలా ఉండాలి, ఇది ఆర్డినరీ పోస్ట్ చేయాలి, ఇది టోటల్ ప్రొసీజర్ మొత్తం నేను క్లియర్గా మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అండ్ లాస్ట్ డేట్, ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి ఫస్ట్ ఇది ఓన్లీ డాక్యుమెంట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది. అండ్ టోటల్గా 302 వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. మినిమం ఏజ్ 18 ఉంది, మ్యాక్సిమం 25. సో చాలామంది ఏమడుగుతున్నారంటే డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ చేసాము, మాకు ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా, అండ్ 2 years ఏమైనా పెంచుతారా జనరల్ కేటగిరీకైనా ఓబీసీ కేటగిరీకైనా అని. సో యాక్చువల్గా నోటిఫికేషన్లోనైతే అప్రెంటిస్షిప్కి ఏజ్ రిలాక్సేషన్లో అప్రెంటిస్షిప్ అండ్ కాలం అయితే ఇచ్చారు, కానీ ఎన్ని ఇయర్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో 1 or 2 years. సో మీకు ఎలాగా ఎలిజిబిలిటీ అయితే లేదు అని మీరు అనుకున్నా కూడా మీరు అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ కాల్ లెటర్ వస్తే అది మీ లక్ అవుతుంది. సో అప్లై అయితే చేయటం మానేవద్దు. సో అంటే జనరల్ కేటగిరీలో ఓన్లీ 25 years వరకు మాత్రమే కదా. సో 26-27 years ఉన్నా కూడా అప్రెంటిస్షిప్ ఉంది మీకు, ఎలాగ నేవల్ అప్రెంటిస్షిప్కి కాబట్టి. సో మీరు అప్లై అయితే చేయండి. అంటే కన్ఫామ్గా 100% అయితే కాల్ లెటర్ వస్తుందని గ్యారంటీ అయితే నేనైతే ఇవ్వలేను. అండ్ నెక్స్ట్ ఈ నేవల్ షిప్ రిపేర్ యార్డ్లో చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఆ ట్రేడ్స్ అన్నీ కూడా మీకు తెలుసు. అండ్ అప్రెంటిస్షిప్లో ఏ అయితే ట్రేడ్స్ చేశారో ఆ ట్రేడ్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ ఉన్నాయి, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇక్కడ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్కి ఒక అప్లికేషన్, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్కి ఒక అప్లికేషన్, మీరు డిఫరెంట్ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అండ్ కాకపోతే మీరు ఎగ్జామ్ అనేది రెండు ఒకేసారి ఇస్తే మాత్రం మీది ఏది ప్రిఫరెన్సో అది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా 302 వేకెన్సీస్ ఉన్నాయి. సో అండ్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తే ఇక్కడ మెయిన్ మీకు కాల్ లెటర్ రావాలంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఏ విధంగా అయితే ఫిల్ చేసి కరెక్ట్గా సెండ్ చేస్తారో మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది. సో దీనికి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు విశాఖపట్నం అండ్ పోర్ట్ బ్లేర్ ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ అండమాన్ అందరూ కూడా విశాఖపట్నమే క్లిక్ చేస్తారు. సో అందుకే జాగ్రత్తగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగని ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, అంటే నేవల్ అప్రెంటిస్షిప్ అంటే ఓన్లీ నేవల్ డాక్యార్డ్ అనే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఆర్వై కొచ్చి అయినా పెట్టుకోవచ్చు, కార్వార్ అయినా పెట్టుకోవచ్చు, ముంబై అయినా పెట్టుకోవచ్చు, వైజాగ్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా మీకు కొంతమందికి ఏంటంటే రైల్వే అప్రెంటిస్షిప్ చేశాను అని అంటున్నారు, అండ్ ఆర్టీసీలో కానీ వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే కారు, ఓన్లీ నేవల్ అప్రెంటిస్షిప్. ఇన్ కేస్ మీరు ఒకవేళ డిఆర్డిఓలో కానీ లేదంటే వేరే ఆర్గనైజేషన్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తే మీరైతే అప్లై అయితే చేయండి. కాల్ లెటర్స్ అయితే వస్తాయి రావని చెప్పలేము. అయితే మ్యాక్సిమం అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ సంబంధించి అప్రెంటిస్షిప్ చేస్తే మాత్రం మీరు అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. సో మీరు ఎటువంటి యూజ్ చేయ అవసరం లేదు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్, అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ట్రేడ్స్మెన్, స్కిల్డ్. అలాగే నేమ్ ఆఫ్ ది ట్రేడ్, నేనైతే ఎలక్ట్రీషియన్ పెట్టాను. సో మీరు ఎలక్ట్రీషియన్ లేకపోతే ఐస్ ఫిట్టర్ కానీ ఏదైనా కానీ ఇక్కడ మీరు రిక్రూట్మెంట్లో ఏది ఉందో అది పెట్టుకోండి. ఫాదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీ. సో సెల్ఫ్ అటెస్టెడ్ మాత్రం ఫోటో మీద ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫోటో మీద రావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. బెంచ్ మార్కింగ్ డిజేబిలిటీస్ నో. ఇక్కడ ఈ విధంగా నో అని రాసేయండి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో. అండ్ లెంత్ ఆఫ్ ది సర్వీస్, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీ యొక్క సర్వీస్ ఎన్ని ఇయర్స్ చేశారు అనేది. ఇన్ కేస్ ఏదైనా సివిల్ పోస్ట్లో ఎక్కడైనా వేరే దగ్గర జాయిన్ అయ్యి, అంటే చాలామంది ఏంటంటే లోకల్లోకి రావాలని అంటే వైజాగ్ లేకపోతే అంటే పోర్ట్ బ్లేర్ అండమాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇండియాలో చేస్తూ ఉంటారు. అంటే
ముంబైలోనో ఎక్కడైనా. సపోజ్ లోకల్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ పెట్టి మీరు లోకల్కి వెళ్ళిపోవచ్చు సెలెక్ట్ అయితే డైరెక్ట్గా. కాకపోతే అక్కడ మీరు ట్రూ ప్రాపర్టీ ఛానల్లో పెట్టాలంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో. మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ క్యాండిడేట్స్ కానీ అయితే మీ ఏజ్ 27 ఉంటే 25 కానీ అబవ్ ఉంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, ఎందుకంటే నో అయితే వద్దు, ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ మీకు 2016 ముందు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ముంబైకి అయితే జాబ్ సూటీ అయితే ఇవ్వటం జరిగింది కొంతమందికి. అంటే ఎన్ఓసి ఫిల్ చేసి ఇచ్చారు, మీకు కార్వర్ కానీ ఎక్కడైనా పంపిస్తారు. ఒకవేళ అలాంటి సర్టిఫికేట్ మీకు ఏమైనా ఉంటే అది కూడా మీరు అటాచ్ చేయండి, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే. అండ్ రిలీజియన్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి ఏదైతే వర్క్ చేస్తుందో అది మాత్రం కంపల్సరీగా పెట్టండి. ఈమెయిల్ ఐడికే మీకు మెయిల్ అయితే వస్తుంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ కూడా, ఆధార్ నెంబర్, మీ 10th క్లాస్ మార్క్స్తో సహా పెట్టాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్నికి ఎంత పర్సంటేజ్, అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్, ఏఐటీఐ, ఎన్సీవీటీఆర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి, టోటల్ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ ఎక్స్ నేవల్ అప్రెంటిస్షిప్ స్కూల్ ఆఫ్ ఇండియన్ నేవీ, అంటే ఇక్కడ ఇచ్చారు ఏ ట్రేడ్ ఎప్పుడైంది, ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత, ఏ క్లాసు. అలాగే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందా అని అంటే ఎస్ అని క్లిక్ చేయాలి. సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు సర్టిఫికేట్ వచ్చింది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ డేట్, నేనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నా, అలాగనే ఈరోజు డేట్ అని కంపల్సరీగా వేసేయాలి. విశాఖపట్నం, మీ యొక్క తంబు సిగ్నేచర్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏది మిస్ అయినా మీకు కాల్ లెటర్ అయితే రాదు. ఓకే. అండ్ లాస్ట్ పైన ఎన్వలప్ కవర్ ఈ విధంగా ఉంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ మీకు ఎన్వలప్ కవర్ ఈ విధంగా లేకపోతే ఇదే విధంగా మీరు నీట్గా రాసేయండి. ఓకే. ఇదే విధంగా నీట్గా ఒక బోల్డ్ లెటర్స్తో ఒక నీట్గా రాసి, ఇదే అడ్రస్ నీట్గా రాసి, మీ ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ రాయండి. ఇక్కడ స్కిల్డ్ ఏ స్కిల్ అయితే నేనైతే ఎలక్ట్రీషియన్ పెట్టాను కాబట్టి ఎలక్ట్రీషియన్, కేటగిరీ అయితే ఓబీసీ అయితే ఓబీసీ. ఓకే. ఇదే విధంగా అప్లికేషన్ ఉంటే మీకు ఈజీగా వెళ్తుందనమాట. కాకపోతే ఇది లాస్ట్ డేట్ 10th అక్టోబర్ కాబట్టి మీరు మ్యాక్సిమం దగ్గర సెప్టెంబర్ 15th కల్లా మీ అప్లికేషన్స్ అనేది పంపించేలా మీరు చూసుకోండి. ఎందుకంటే ఒక 20 days ముందు వెళ్ళిపోతే మీకు అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు లాస్ట్ డేట్స్లో మీరు కానీ పోస్ట్ చేస్తే వెళ్తుంది అని ఒక టెన్షన్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు చాలా త్వరగా వేసేయండి. మ్యాక్సిమం ఈరోజే వేయండి. కానీ అప్లికేషన్ వేసే ముందు ఒక్కసారి మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేశారో, ఏదైతే జెరాక్సెస్ మీ యొక్క కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేశారో అవన్నీ కూడా ఒక జెరాక్స్ తీసుకొని ఒక సెట్ మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒక సెట్ మీరు డెఫినెట్గా ఉంచుకోండి. ఇక్కడ మీకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి, ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, వెనకాల బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్ లిస్ట్, అప్రెంటిస్షిప్ మార్క్ లిస్ట్, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. అండ్ ఆధార్ కార్డు కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి. ఏది మిస్ అయినా కూడా మీకు కాల్ లెటర్ రాదు. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే మ్యాక్సిమం జాబ్కి వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ ఎగ్జామ్ అయితే రాద్దాం అనే దీంతో మాత్రం చాలామంది ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక్కడ 2 అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి. కరెక్ట్గా ఫేస్ అంటే స్పెట్స్ ఇటువంటి ఏమి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఓబీసీ సర్టిఫికేట్ రీసెంట్ది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. పాతది ఎప్పుడుతో ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చు. రీసెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి పెట్టాలి. అండ్ ది అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ బై క్యాండిడేట్స్, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే రాయాలి, ఎందుకంటే మీకు అక్కడ మ్యాక్సిమం మళ్ళీ రాయించవచ్చు. అండ్ ఒకవేళ మోర్ దెన్ ఒక పోస్ట్ మీరు అప్లై చేస్తే మాత్రం మీరు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క జెరాక్స్ కాపీ అనేది టోటల్గా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన ఆ యొక్క టోటల్ కాపీ మీరు పోస్ట్ చేసే ముందు అదంతా కూడా మీరు జెరాక్స్ తీసుకొని ఇక్కడ ఉంచుకోవాలి అని కూడా పర్టికులర్గా ఈ హెచ్ఎన్ దీనిలో కాలంలో ఇవ్వటం అయితే జరిగింది. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డిజేబిలిటీ పర్సన్స్ కూడా పెట్టాలి. అండ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా
కరెక్ట్గా ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ అటెస్టెడ్ కాపీస్ కూడా కరెక్ట్గా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ అప్లికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఇంకా ఏజ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.